హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ విఎల్ వంటలు. నేను మీ విజయలక్ష్మి అండి. ఈరోజు మనం పొనగంటి కూరనైతే ప్రిపేర్ చేసుకుందామండి. ఎంతో ఆకుకూరల ఆరోగ్యానికి చాలా మంచిది అంటాం కదండి. ఈ పొనగంటి కూర నెంబర్ 1 కూర అండి ఇది. చాలామంది కూడా ఇష్టపడరు అసలు. పొనగంటి కూర ఒకటి ఉందని కూడా చాలామందికి తెలియదండి, తినరు కూడా. ఇదేదో మురికి గుంటల్లో పండిద్ది, గుంటల్లో ఉంటుంది అని చెప్పేసి ఎవరు కూడా ఇష్టపడరండి. కానీ పొనగంటి కూరలో ఉన్న లక్షణాలు, ఆరోగ్య లక్షణాలు మీరు చూసినట్లయితే తప్పకుండా అయితే మీరు పొనగంటి కూరని మీరు తింటారండి. కొన్ని అయితే మీకు నేను మచ్చుకు చెప్తాను. ఇది చూడండి, ఇప్పుడైతే నేను 3 కట్టల పనగంటి కూర తీసుకున్నాను. శుభ్రంగా 3-4 సార్లు క్లీన్ చేసుకున్నానండి, ఉప్పేసి క్లీన్ చేసుకుని. అవి ఆకులు చాలా పొడుగ్గా ఉంటాయండి, కాబట్టి దాన్ని నేను ఇలా కట్ చేసి పెట్టుకుంటానమాట. కట్ చేసి పొనగంటి కూరని ఈ విధంగా 3 కట్టలు తీసుకున్నానండి. ఇప్పుడు మనం పొనగంటి కూర, పెసరపప్పు, బంగాళదుంప, టమాటా అయితే మనం చేసుకుందామండి. చాలామంది ఆకుకూరలు తినరు, ఈ పొనగంటి కూర అసలు తినరు. ఇలా చేసి పెట్టినట్లయితే తప్పకుండా అయితే తింటారండి. మీరు చపాతీలో తిన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ, చపాతీలో కానీ పూరీలో కానీ. ఇప్పుడైతే మనం వండుకుందామండి ఆకుకూరని. ఒక పాన్ తీసుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు యాజ్ యూజువల్గా జీలకర్ర, ఆవాలు, మినపప్పు, 1/2 స్పూన్ చొప్పున వేసుకొని ఆవాలు చిత్తపట్టన్న తర్వాత ఒక ఉల్లిపాయను చాప్ చేసి వేసుకోండి. 3 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. కరివేపాకు ఒక గుప్పుడు వేసుకోండి. నేనైతే కరివేపాకుని చిన్న ముక్కలైనా కోస్తాను, లేకపోతే దంచి అయినా వేస్తానండి. ఎట్టి పరిస్థితుల్లో కరివేపాకుని తీసి పక్కనైతే పెట్టి ప్రసక్తి లేదండి. మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇది ఐరన్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి దీన్ని మరి దంచి చేసుకున్నా బాగుంటుంది, చిన్న ముక్కలతో చేసుకున్నా బాగుంటుంది. సాల్ట్ అయితే 1 స్పూన్ వేసుకోండి. 1 స్పూన్ వేసుకొని మీకు ఉల్లిపాయలు త్వరగా వేగుతాయన్నమాట. ఇట్లా వేగి మీరు కొంచెం పసుపు కూడా ఇప్పుడు ఈ సమయంలో యాడ్ చేసుకోండి. కొంచెం పసుపు ఇట్లా మొత్తాన్ని కూడా యాడ్ ఇవ్వండి. ఉల్లిపాయలు వేగే సమయంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మీరు ఒక 1/2 స్పూన్ వరకు యాడ్ చేయాల్సిన అవసరం ఉందండి. మంచి కమ్మదనాన్ని ఇవ్వాలి, టేస్టీ ఉండాలి, అందరూ తినాలి, ఆరోగ్యం రావాలి అంటే మాత్రం ఇట్లా చేసుకోండి. ఎవరైనా వెజిటేరియన్స్ ఉంటే మాత్రం తప్పకుండా ఈ కూరని ట్రై చేయండి. వారానికి 2 సార్లు అయితే మాత్రం తినండి. ఎవరైనా వెజిటేరియన్స్ సరే, నాన్ వెజిటేరియన్స్ ఎవరైనా సరేనండి. ఎందుకు తినాలి అంటే పొనగంటి కూర ఆకులు మన ఆరోగ్యానికి అసలు చాలా మంచిదండి. దీంతో బీటా కెరటిన్, ఐరన్, ఫైబరు, కాల్షియము, విటమిన్లు, విటమిన్ సి, విటమిన్ ఏ మన కంటికి చాలా మంచిదండి. ఇవ్వండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను ఒక 1/2 స్పూన్ వరకు వేసుకున్నానండి. కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం కోసి పెట్టుకున్న పొనగంటి కూర ముక్కలను అయితే వేసేద్దామండి. పొనగంటి కూరని దీంట్లో B6 కూడా ఉంటుందండి. విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది, కంటికి చాలా మంచిదండి. పొనగంటి కూర అంటే పోయిన చూపుని తెచ్చే కూర అని కూడా అంటారండి. అంత పేరుందండి, కంటికి అంత మంచిది. విటమిన్ ఏ సమృద్ధిగా అయితే దొరుకుతుందండి దీంట్లో అయితే మాత్రం. దీంట్లో పోలెట్టు కూడా ఉంటుందన్నమాట. ఇదిగోండి, ఇప్పుడైతే మనం పెసరపప్పుని చిన్న కప్పు పెసరపప్పుని తీసుకొని ఒక పావు గంట ముందు నానబెట్టుకొని దాన్ని కూడా అయితే ఇలా యాడ్ చేసుకుందామంటే ఒక వెల్లుల్లిపాయ ఉంటుంది కదా, ఆ వెల్లుల్లిపాయ మీద పొట్టు తీసేసి ఈ విధంగా యాడ్ చేయండి. కమ్మగా ఉంటుందండి. వెల్లుల్లిపాయ తగులుతూ ఉంటే మాత్రం ఆ స్మెల్లే ఉడుకుతున్నప్పుడే మీకు వేరే ఉంటుంది. ఇప్పుడు ఇదైతే మాత్రం ధనియాల పొడి అండి. ధనియాల పొడి 1 స్పూన్ వేసుకోండి. జీలకర్ర పొడి ఒక 1/2 స్పూన్ వేసుకోండి. ఈ 2 వేయించినవి మాత్రమే వేసుకోండి. కమ్మదనాన్ని అయితే ఇస్తాయి మీకు. ఆకుకూరలు తినడం వాళ్ళతో మనం తినిపించవచ్చండి ఈ విధంగా. ఇప్పుడైతే 3 టమాటాలు తీసుకొని ఇట్లా చాప్ చేసి వేసుకోండి. చాలా బాగుంటుందండి ఈ కూర. ఇంకా ఆరోగ్య విషయానికి వస్తే ఇంకా కోకొల్లలు అన్నమాట. దీనికి నెంబర్ 1 కూర, ఆకుకూరల్లో నెంబర్ 1 కూర ఏంటంటే